హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. నేను మీ గోపి. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఈ మధ్య సెలబ్రిటీలు మ్యారేజ్ వెంటనే చేసుకుంటున్నారు, వెంటనే విడిపోతున్నారు. ఎందుకు ఏ విధంగా దానికి ఎలాంటి కారణాలు ఉండొచ్చు అంటారు? అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే సెలబ్రిటీ అంటే వాట్ యు మీన్ బై సెలబ్రిటీ? సెలబ్రిటీ అంటే ఒక సమాజంలో వాళ్ళని ఈజీగా గుర్తుపడతారు. వాళ్ళకి అంటే మీడియా పరంగా చాలా ఎక్స్పోజర్ ఉంటుంది. వాళ్ళను అంటే వాళ్ళ పిక్స్ అవన్నీ మేము వైరల్ అవుతుంటాయి దేంట్లో, సోషల్ మీడియాలో, తర్వాత న్యూస్ పేపర్లలో, టీవీలలో. అట్లా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వాళ్ళ లైఫ్ అంతా విల్ బి ఫాలోడ్ బై కామన్ పీపుల్. ఇప్పుడు మనం వాళ్ళ ఫ్యాన్స్ అంటామా లేకపోతే ఏమంటాం వాళ్ళని, అట్లా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దే హ్యావ్ టు వెరీ కాషియస్ అబౌట్ దేర్ ఎవ్రీ స్టెప్. ఇప్పుడు దీంట్లో జరిగేది ఏంటంటే దాంట్లో ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ బీన్ వెరీ మచ్ కల్చర్డ్. దాంట్లో అండర్స్టాండింగ్ కావాలి. ఇప్పుడు కళాకారులకి విశాల హృదయం ఉండాలి. అంటే మిస్అండర్స్టాండింగ్ కాకుండా ఏం జరగకుండా ఉండాలనేది, అపార్థాలు జరగవద్దు. ఇలాంటి ఇలాంటి ఒక స్ట్రాంగ్ బాండేజ్ ఉన్న వాళ్ళతో వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. అయితే దీంట్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు షూటింగ్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది సెలబ్రిటీస్ అంటే. వాళ్ళకి టైమింగ్స్ ఉండవు. ఎందుకంటే ఇట్ ఈజ్ షూటింగ్ అనేది, వేరే యాక్టివిటీస్ అనేవి ఈ కళాకారులకి ఏంటంటే వాళ్ళు దే ఆర్ బౌండ్ టు పర్ఫామ్. ఎందుకంటే వాళ్ళకు కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ ప్రకారం వాళ్ళు వర్క్ చేయాలి. దే హ్యావ్ టు ట్రావెల్ కూడా, దే హ్యావ్ టు గో అబ్రాడ్, దే హ్యావ్ టు సమ్వేర్. అంటే కొన్ని మంత్స్, కొన్ని డేస్ దూరంగా, ఫ్యామిలీకి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అక్కడ పార్ట్నర్స్ ఎవరైనా ఐదర్ మేల్ ఐదర్ ఫీమేల్, దే నీడ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఎప్పుడైతే వాళ్ళ లోపల అండర్స్టాండింగ్ మిస్ అయిపోయి, ఎప్పుడైతే అనుమానాలు మధ్య లోపల వస్తుంటాయో, అది దట్ విల్ డెఫినెట్లీ దట్ లీడ్స్ టు వాళ్ళు విడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా వాళ్ళు కలిసి చాలామంది ఇప్పుడు దీంట్లో మనకు ఈ ఎస్పెషల్లీ ఈ దీంట్లో చాలా అరుదుగా కనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఇక వీ కెన్ కౌంట్ ఇన్ ఫింగర్స్ జరిగినాయంటే కొంతమంది, చాలా తక్కువ. ఇప్పుడు పేర్లు చెప్పండి సార్. అంటే ఇప్పుడు జనాలు అందరికీ తెలుసు, కానీ మీరు చెప్తే ఇంకా మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు దీంట్లోకి వచ్చి ఇప్పుడు మనకు తెలుసా అండి, ఇప్పుడు నాగార్జున గారు తీసుకోండి, అమల గారు, నాగార్జున గారు మ్యారేజ్ అయిపోయి దే ఆర్ లివింగ్ టుగెదర్. సిల్వర్ జూబిలీ అయిపోయింది అనుకుంటా. కొంతమంది ఉన్నారు ఇంకా చాలామంది, అంటే ఫింగర్స్ మనం వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్స్. అయితే ఇంకా రీసెంట్గా అలా జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ డైవర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు దే ఆర్ గోయింగ్ విత్ సెకండ్ మ్యారేజ్ జరుగుతున్నాయి. జరగడం వల్ల ఏంటంటే హౌ ఫార్ ఇప్పుడు అది కూడా కంటిన్యూ అవుతుందా అంటే కొందరి లైఫ్లో అది కూడా కంటిన్యూ కావడం లేదు. అగైన్ మళ్ళీ దే ఆర్ సర్చింగ్ ఫర్ ఏ న్యూ పార్ట్నర్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు చాలామంది సైకాలజిస్టులు ఏమంటారంటే, ఒక వ్యక్తి ఎవరినైతే ఒక తోడు కోరుకుంటున్నారో ప్రతి ఇండివిజువల్కి ప్లస్ మైనస్లు ఉంటాయి. ఎవరు పర్ఫెక్ట్ కాదు. అంటే ఆ కష్టాలని, ఆ అంశాలని, ఆ విషయాలను అర్థం చేసుకొని బ్రతికే బాధ్యత ఇద్దరికి ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్కి. పార్ట్నర్స్ అన్నప్పుడు అండర్స్టాండింగ్ ఎప్పుడూ మిస్ కావద్దు. అందుకే అంటారు కదా, అండర్స్టాండింగ్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని బ్రతికే అవకాశం ఉన్నప్పుడే దే కెన్ లీడ్ హ్యాపీలీ. ఇప్పుడు అట్లా కొంతమంది పార్ట్నర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కొన్ని బిజినెస్ చేస్తున్నారు, సెలబ్రిటీస్లలో కొన్ని చేస్తున్నారు, వాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది బిజినెస్. ఇప్పుడు అందుకే అట్లా ఎందుకంటే ఇప్పుడు ఒక ఫారినర్ చేసుకున్నా కూడా దే ఆర్ హ్యాపీలీ లివింగ్. శ్రియా గారిని తీసుకోండి, హీరోయిన్, ఫారినర్ చేసుకుంది, షీఈ్ లివింగ్ హ్యాపీలీ. అట్లా శ్రేయ గారు. ఈ సెలబ్రిటీస్లో కొంతమంది అట్లా వాళ్ళు ఒక మంచి సిస్టమాటిక్ లైఫ్, అండర్స్టాండింగ్ లైఫ్ బ్రతుకుతున్నారు. అయితే దీంట్లో ఏంటంటే ఈ మెయిన్ ఏంటంటే దేనికైనా అనుమానం పాతరోగం అని వస్తుంది. దాంతోనే ఈ సొసైటీలో ఉంది, నాట్ ఓన్లీ సెలబ్రిటీస్. ఇప్పుడు కామన్ మన మధ్యతరగతి వాళ్ళలో కూడా ఉంది. అనుమానం రావద్దు. వచ్చినా కూడా దాన్ని మనం ఏంటంటే ఒకసారి జనరల్గా ట్రెండ్ ఏంటంటే మనం ఒకరిని భార్యగా అంటే లైఫ్ పార్ట్నర్గా మనం స్వీకరించినప్పుడు వాళ్ళకి మనము అర్థం చేసుకోవడాన్ని మనం ఆ అండర్స్టాండింగ్ అనేది లూజ్ కాకుండా మనం కంటిన్యూ చేసుకోవాలి. లేదంటే వాళ్ళకు కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఆర్టిస్టులు కాదండి, వాళ్ళ ఆర్టిస్టులకు మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళు ఎంతో ఒక పాత్రని ప్రదర్శించి పాత్రని పోర్ట్రే చేసే టాలెంట్ ఉంటుంది వాళ్ళకి.
దే గాట్ సైకలాజికల్ డైమెన్షన్, ఫిజికల్ డైమెన్షన్స్ అండ్ క్యారెక్టర్ అనాలిసిస్. వేరే పాత్రల్ని పోషించి అర్థం చేసుకొని నటించే అవకాశం ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళు అర్థం చేసుకొని బతకాలి. వాళ్ళే ఇలాంటి విషయాలు అర్థం చేసుకోకుండా చీటికి మాటికి అంటే డైవర్స్ ఈగో లేకపోతే ఇది కరెక్ట్ కాదని నా సెలబ్రిటీ ఫ్రెండ్స్ అందరికీ నేను ఐఎమ్ జస్ట్ గివింగ్ జస్ట్ స్మాల్ అడ్వైస్. నిజమా కాదా? మీరు కళాకారులు, మీరు వేరే సామాన్యులకు చేరాదు. మీరు ఇప్పుడు ఎందుకు వీళ్ళని తీసుకోండి, వారి పేరు నాకు సడన్గా గుర్తొస్తలేదు. నో అది మంచు మనోజ్ గారు చేసుకున్నారు. అది ఆయన లివింగ్ హ్యాపీలీ, వాళ్ళ అండర్స్టాండింగ్తో. ఒకసారి నేను ఆయన ఇంటర్వ్యూ చూస్తాను. అండర్స్టాండింగ్ ఉంది, ఆయనకు ఒబీడియన్స్ ఉంది, ఆమె కూడా అర్థం చేసుకుంది. అట్లా అండర్స్టాండింగ్తో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సెలబ్రిటీ సమంత గారు ఉన్నారు. సమంత గారు ఎంత మంచి ఆర్టిస్టు, చాలా మంచి క్యారెక్టర్ చేయగలుగుతారు వారు. ఎన్నో డిఫరెంట్ విలేజ్ టైప్ క్యారెక్టర్స్, అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ మంచి ఆర్టిస్ట్, డాన్సర్. కానీ మై డియర్ ఫ్రెండ్, వేర్ యూ లాస్ట్ యువర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ యువర్ పార్ట్నర్. అంటే ఇప్పుడు మీ బాధలు మీకు తెలుసా అండి. నేను అనుకుంటున్నా, ఇప్పుడు నేను కూడా ఒక మ్యారీడ్ మ్యానే, నాకు కూడా కొన్ని జరుగుతుంటాయి. కానీ మనం అండర్స్టాండింగ్ మిస్ కావద్దు కదా. అట్లా జరుగుతుంది ఏంటంటే మళ్ళీ మన గురించి మన ఫ్రెండ్స్ బాధపడతారు, మన ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు, మళ్ళీ మీ ఫ్యాన్స్ బాధపడతారు. ఇది ఎందుకు? కొంచెం అండర్స్టాండింగ్ ఉండి, అంటే ఏదో సివియర్ ఏదైనా జరగాలని జరిగితే మనం చెప్పలేం, కానీ చిన్న చిన్న విషయాలకు డ్యూ టు స్మాల్ కాజెస్ యూ ఆర్ బీన్ డిపార్టెడ్. దట్ ఈస్ వాట్ వరీడ్. యాజ్ ఎ ఫ్యాన్ ఐ ఆమ్ ఆల్సో వరీడ్ అబౌట్ యువర్ డిపార్షన్. సో అది మీరు కొంచెం అండర్స్టాండింగ్గా బ్రతికితే మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. చాలామంది అభిమానులు ఉన్నారు మీకు, అందరు సెలబ్రిటీస్కి చాలామంది బాధపడుతున్నారు. చాలామంది ఇప్పుడు ఏంటంటే సెలబ్రిటీస్కి చాలామందికి అభిమానులు ఉంటారు. గోపి గారు వాళ్ళు హట్ అవుతారు. ఇప్పుడు సమంత గారికి చాలామంది అభిమానులు ఉండే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు ఏంటంటే ఎవరు కానీ టీవీ చూడకుండా, న్యూస్ పేపర్ చదవకుండా, సరే మనం సొసైటీలో బ్రతకలేము. ఏదో ఒక దగ్గర పోయేసరికి సెలబ్రిటీస్ ఇట్లా అయిపోయిందంట, మా అభిమాన హీరోకి ఇట్లా అయిందంట, కమల్ హాసన్ గారు ఇట్లా అయ్యారంట, చిరంజీవి గారికి ఇట్లా జరిగిందంట అనేది ఏదో మాట్లాడతారు. ఎందుకంటే ఒక అభిమానమే జరుగుతుంది వాళ్ళకి. కాబట్టి ఇలాంటివి కూడా కొన్ని మరి సెన్సిటివ్ విషయాల్ని మీరు పర్సనల్గా మీరు నిజంగా మీకు ఏమైనా కాన్షియస్నెస్ మీ అభిమానుల పట్ల ఉంటే మీరు కూడా కొంచెం ఆలోచించండి. కొంచెం మీరు కూడా హ్యాపీగా ఉండండి, మీ అభిమానులను కూడా హ్యాపీగా ఉంచండి. దట్ ఈస్ మై. సో ఇది ప్రశాంత్ గారు చెప్పింది. ఇద్దరు అండర్స్టాండింగ్ బాగుంటే అది హీరోయిన్ అయినా సరే, లేకపోతే ఆర్టిస్టులు అయినా సరే, మామూలుగా నా సాధారణ మనుషులైనా సరే అండర్స్టాండింగ్ బాగుంటే ఎక్కడైనా సరే మంచిగా ఉంటారని ప్రశాంత్ గారు వారి మాటలో చెప్పారు. థ్యాంక్ యూ సార్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. నేను మీ గోపి. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఈ మధ్య సెలబ్రిటీలు మ్యారేజ్ వెంటనే చేసుకుంటున్నారు, వెంటనే విడిపోతున్నారు. ఎందుకు ఏ విధంగా దానికి ఎలాంటి కారణాలు ఉండొచ్చు అంటారు? అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే సెలబ్రిటీ అంటే వాట్ డూ మీన్ బై సెలబ్రిటీ? సెలబ్రిటీ అంటే ఒక సమాజంలో వాళ్ళని ఈజీగా గుర్తుపడతారు. వాళ్ళకి అంటే మీడియా పరంగా చాలా ఎక్స్పోజర్ ఉంటుంది. వాళ్ళ పిక్స్ అవన్నీ మేము వైరల్ అవుతుంటాయి దేంట్లో, సోషల్ మీడియాలో, తర్వాత న్యూస్ పేపర్లలో, టీవీలలో. అట్లా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లైఫ్ అంతా విల్ బి ఫాలోడ్ బై కామన్ పీపుల్. ఇప్పుడు మనం వాళ్ళ ఫ్యాన్స్ అంటామా లేకపోతే ఏమంటాం వాళ్ళని, అట్లా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దే హ్యావ్ టు వెరీ కాషియస్ అబౌట్ దేర్ ఎవ్రీ స్టెప్. ఇప్పుడు దీంట్లో జరిగేది ఏంటంటే దాంట్లో ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ బీన్ వెరీ మచ్ కల్చర్డ్. దాంట్లో అండర్స్టాండింగ్ కావాలి. ఇప్పుడు కళాకారులకి విశాల హృదయం ఉండాలి. అంటే మిస్అండర్స్టాండింగ్ కాకుండా, ఏం జరగకుండా ఉండాలనేది, అపార్థాలు జరగద్దు. ఇలాంటి ఒక స్ట్రాంగ్ బాండేజ్ ఉన్న వాళ్ళతో వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. అయితే దీంట్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు షూటింగ్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది సెలబ్రిటీస్ అంటే. వాళ్ళకి టైమింగ్స్ ఉండవు. ఎందుకంటే ఇట్ ఈజ్ షూటింగ్ అనేది, వేరే యాక్టివిటీస్ అనేవి ఈ కళాకారులకి ఏంటంటే వాళ్ళు దే ఆర్ బౌండ్ టు పర్ఫామ్. ఎందుకంటే వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ ప్రకారం వాళ్ళు వర్క్ చేయాలి. దే హ్యావ్ టు ట్రావెల్ కూడా, దే హ్యావ్ టు గో అబ్రాడ్, దే హ్యావ్ టు సమ్వేర్. అంటే కొన్ని మంత్స్, కొన్ని డేస్ దూరంగా, ఫ్యామిలీకి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అక్కడ పార్ట్నర్స్ ఎవరైనా ఐదర్ మేల్ ఐదర్ ఫీమేల్, దే నీడ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఎప్పుడైతే వాళ్ళ లోపల అండర్స్టాండింగ్ మిస్ అయిపోయి, ఎప్పుడైతే అనుమానాలు మధ్య లోపల వస్తుంటాయో
అది దట్ విల్ డెఫినెట్లీ దట్ లీడ్స్ టు వాళ్ళు విడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా వాళ్ళు కలిసి చాలామంది ఇప్పుడు దీంట్లో మనకు ఈ ఎస్పెషల్లీ ఈ దీంట్లో చాలా అరుదుగా కనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఇక వీ కెన్ కౌంట్ ఇన్ ఫింగర్స్ జరిగినాయంటే కొంతమంది చాలా తక్కువ. ఇప్పుడు పేర్లు చెప్పండి సార్. అంటే ఇప్పుడు జనాలు అందరూ తెలుసు, కానీ మీరు చెప్తే ఇంకా మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు దీంట్లోకి వచ్చి ఇప్పుడు మనకు తెలుసా అండి, ఇప్పుడు నాగార్జున గారు తీసుకోండి, అమల గారు నాగార్జున గారు మ్యారేజ్ అయిపోయి దే ఆర్ లివింగ్ టుగెదర్, సిల్వర్ జూబ్లీ అయిపోయింది అనుకుంటా. కొంతమంది ఉన్నారు ఇంకా చాలామంది, అంటే ఫింగర్స్ మనం వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్స్. అయితే ఇంకా రీసెంట్గా అలా జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ డైవర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు దే ఆర్ గోయింగ్ విత్ సెకండ్ మ్యారేజ్ జరుగుతున్నాయి. జరగడం వల్ల ఏంటంటే హౌ ఫార్ ఇప్పుడు అది కూడా కంటిన్యూ అవుతుందా అంటే కొందరి లైఫ్లో అది కూడా కంటిన్యూ కావడం లేదు. అగైన్ మళ్ళీ దే ఆర్ సర్చింగ్ ఫర్ ఏ న్యూ పార్ట్నర్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు చాలామంది సైకాలజిస్టులు ఏమంటారంటే, ఒక వ్యక్తి ఎవరినైతే ఒక తోడు కోరుకుంటున్నారో ప్రతి ఇండివిజువల్కి ప్లస్ మైనస్లు ఉంటాయి, ఎవరు పర్ఫెక్ట్ కాదు.